హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు భారీ శుభవార్త. 15% నుండి 20% వరకు ఉద్యోగులకు జీతాల పెంపు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్రంలోని సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరియు వారి కష్టాన్ని పరిగణలోకి తీసుకొని వారి వేతనాలను కనీసం 15% నుండి 20% వరకు పెంచాలని ప్రభుత్వానికి అధికారికంగా ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదన వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు వారి పనితీరును మరింత ప్రోత్సహించడం. ఈ ప్రతిపాదనను విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపారు. అంటే ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పెద్దల నిర్ణయాల కోసం అయితే వేచి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గనుక ఈ వేతనాల పెంపు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి ఆమోద ముద్ర గ్రీన్ సిగ్నల్ ఇస్తే తదుపరి ప్రక్రియ అనేది వేగవంతమవుతుంది. ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే వీటిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు PABకి పంపిస్తారు. సమగ్ర శిక్ష అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో నడిచేటటువంటి పథకం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన నిధుల మంజూరు కోసం ఈ బోర్డు అనుమతి తప్పనిసరి. కేంద్రం నుండి ఆమోదం లభిస్తే పెరిగిన జీతాలకు సరిపడా అదనపు బడ్జెట్ విడుదలవుతుంది మరియు ఉద్యోగుల చేతికి పెరిగిన వేతనం అందుతుంది. గత కొన్నేళ్లుగా ఈ ఉద్యోగుల వేతనాల పెంపుదల గమనిస్తే చివరగా 2021వ సంవత్సరంలో సుమారు 30% వరకు జీతాలైతే పెంచారు. ఆ తర్వాత గడిచిన 3 సంవత్సరాలుగా వీరి వేతనాల్లో ఎటువంటి మార్పు లేదా పెరుగుదల లేదు. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాస్తవానికి గత ఏడాది కాలంలోనే జీతాలు పెంచుతామని ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. ఇచ్చిన మాట ప్రకారంగా జీతాలు పెరగకపోవడంతో ఉద్యోగుల ఉద్యోగులలో కొంత అసంతృప్తి నెలకొంది. అందుకే ఇప్పుడు అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మరి ఈసారి ప్రతిపాదనలు కేవలం మొక్కుబడిగా కాకుండా చాలా పకడ్బందీగా మరియు ఆధారాలతో కూడినటువంటి ఆధారాలతో కూడా రూపొందించారనమాట. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇతర రాష్ట్రాల్లో, ఉదాహరణకు పొరుగు రాష్ట్రాలు లేదా కేరళ, కర్ణాటక వంటి ప్రాంతాలు అక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇస్తున్నటువంటి వేతనాలను క్షుణ్ణంగా సేకరించారు. మరి ఈ వివరాలన్నిటినీ ఒక సమగ్ర నివేదిక రూపంలో తయారు చేసి మన రాష్ట్రంలో ఇస్తున్నటువంటి జీతాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని ప్రభుత్వానికి వివరించారు. మరి ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మన రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని ఇతర రాష్ట్రాల స్థాయిలో వేతనాలు ఉండాలని చెప్పేసి వారు బలంగా కోరుతున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలు అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది సమగ్ర శిక్షా ఉద్యోగుల కుటుంబాల్లో కూడా కొత్త వెలుగులు అయితే నిండుతాయి అని చెప్పవచ్చు. నిండుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. హ్మ్. హ్మ్.